హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే రొటీన్ బ్లాగ్ చూస్తారు. శ్రావణ మాసంలో చేసుకోవడానికి ఒక మంచి స్వీట్ రెసిపీ, పిల్లలు కూడా తినేలాగా మంచిగా కాకరకాయ ఫ్రై అండ్ మీకు ఒక మంచి హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్ కూడా చూపిస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. చాలా ప్రొడక్టివ్గా ఎంగేజింగ్గా ఉండబోతుంది అండ్ మీకు యూస్ఫుల్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగ్ ముగ్గు చూసారు కదా, అది ముగ్గుతోనే డే అయితే స్టార్ట్ చేశాను. అండ్ మా అమ్మాయి ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయింది. ఆ క్లిప్స్, లంచ్ బాక్సెస్ అవే నేను రికార్డ్ చేయలేదు. డైరెక్ట్గా అమ్మవారికి నైవేద్యంతో స్టార్ట్ చేశాను వీడియో అయితే. ఇవాళ నేను అమ్మవారికి నైవేద్యంగా క్యారెట్ సేమియా పాయసం అయితే చేస్తున్నాను. ఇది చాలా 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 బాగుంటుంది. మీకు క్యారెట్ హల్వా, సేమియా పాయసం రెండు మిక్స్ చేసుకొని తింటే ఎలా ఉంటుందో అంత మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ముందుగా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి క్యారెట్ని గ్రేట్ చేసి పెట్టుకోండి. ప్యాన్లో నెయ్యి యాడ్ చేసి ఫస్ట్ క్యారెట్ అయితే యాడ్ చేసి చక్కగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. క్యారెట్ నుంచి మంచి స్మెల్ వస్తుంది కదా, మీరు జస్ట్ క్యారెట్ హల్వా చేసుకున్నట్టే. ఆ తర్వాత అందులోకి మీకు కావాల్సినన్ని సేమియా అయితే యాడ్ చేసుకోవాలి. క్యారెట్ క్వాంటిటీని బట్టి ఈక్వల్గా ఉండేలా చూసుకోండి, బాగుంటుంది. నేనైతే సేమియా క్యారెట్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని దాన్ని బట్టి మీ టేస్ట్కి స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా క్యారెట్ ఫ్రై అయిపోయింది కదా, తర్వాత సేమియా కూడా దాంతోపాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ రెండు కుక్ అవ్వడానికి పాలు యాడ్ చేసేసుకోవడమే. నేనైతే ఫ్రెష్ మిల్క్ చక్కగా ఒక ఫుల్ ప్యాకెట్ అయితే యాడ్ చేశాను, చిక్కటి పాలు. సేమియా ఎప్పుడు చిక్కటి పాలతోనే చేసుకుంటే బాగుంటుంది. ప్లస్ మాకేంటంటే బాగా దగ్గరగా అయిపోయి గట్టిగా అయితే ఇష్టం ఉండదు, మా ఇంట్లో తినరు. కొంచెం లిక్విడ్ ఫామ్లోనే తింటాం కాబట్టి పాలు నీళ్ళగా ఉంటే బాగుండవు. కాబట్టి నేను ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేయకుండా చక్కగా చిక్కగా చేశాను అనమాట. ఇక్కడైతే నా పాయసం కుక్ అయిపోతుంది. శ్రావణ మాసం వచ్చేసింది. ఎక్సైట్మెంట్ ఎంతవరకు వచ్చింది, క్లీనింగ్ అయిపోయిందా, షాపింగ్ అయిపోయిందా అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడైతే సేమియా ఉడికిపోయింది. నేను 3/4 కప్పు షుగర్ అయితే యాడ్ చేశాను అప్రాక్సిమేట్గా. నాకు షుగర్ యాడ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు, కానీ కొన్నిట్లో తప్పదు. ఫైనల్గా మనం ఏం కలర్ యాడ్ చేయకుండానే క్యారెట్ నుంచి వచ్చిన కలర్ ఒక మంచి లేయర్ లాగా ఫామ్ అయ్యి సూపర్గా ఉంటుంది. ఫైనల్గా నేను ఇక్కడైతే ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నా దగ్గర క్యాష్యూ, కిస్మిస్ ఏం లేవు, అందుకే నేను ఇవాళ ఆల్మండ్స్ అయితే యాడ్ చేశాను. రెసిపీ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే అమ్మవారి కోసం శ్రావణ మాసంలో తప్పకుండా ట్రై చేయండి. మీరు ఆల్రెడీ చేస్తున్నట్లయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఇక్కడైతే నైవేద్యం పెట్టేసుకొని చక్కగా నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మీరు కూడా చక్కగా అమ్మవారికి నమస్కారం చేసేసుకోండి. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఫ్రైడే ఏ నైవేద్యం చేసుకున్నారో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. ఏం చేస్తున్నారు? పూజ అయిపోయిందా? మామూలుగానే ఫ్రైడే స్పెషల్. నెక్స్ట్ వీక్ నుంచి ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇంకా స్పెషల్ కదా, శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చేస్తున్నాయి. క్లీనింగ్ అయిపోయిందా లేదా అని నేను రోజు అడుగుతున్నాను కదా, మీరు యాజ్ యూజువల్ చెప్పరు. ఈ రోజన్నా చెప్పండి క్లీనింగ్ చేసేసుకున్నారా లేదా అని. నేనైతే నా పూజ అయిపోయింది. అండ్ మీకు శ్రావణ మాసంలో యూజ్ అయ్యే నైవేద్యం ఒకటి చూపెట్టాను కదా ఈరోజు, క్యారెట్ సేమియా పాయసం. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఈ మధ్య నేను చేసి చాలా రోజులైంది. సరే, ఇప్పుడు శ్రావణ మాసం కూడా రాబోతుంది. రకరకాల నైవేద్యాలు చేసుకుంటాం కదా, మంగళవారం అని, శుక్రవారం అని, అలా ఏదో ఒక టైంలో యూజ్ అవుతుందిలే అని ఇంకలా ఇంకొన్ని ఏమన్నా చేస్తే మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైం. జ్యూస్, కలర్ఫుల్ హెల్దీ జ్యూస్ గ్లో అయిపోవడానికి. వీళ్ళు ఎవరైనా ఏబీసీ జ్యూస్ తాగడం స్టార్ట్ చేశారా, ఆల్రెడీ తాగుతూ ఉన్నారా అనేది నాతో చెప్పండి. ఈరోజు మార్నింగ్ ఒకటే లంచ్ బాక్స్.
తనైతే పంపించేశాను. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు మా వారు ఆఫీస్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నారు. ఈ వీక్ అంతా హెక్టిక్గా స్టార్ట్ అయింది. 4 days చాలా బిజీగా గడిచింది కాబట్టి ఈరోజు బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ అంటే రెస్ట్ ఏం కాదు, ఇంట్లోంచి వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంక ఇప్పుడు పూజ అయిపోయింది. లంచ్ ప్రిపరేషన్ చూడాలి. కూరగాయలు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నట్టే. సో సాంబార్ పెడదాం అనుకుంటున్నాను. తనకు సాంబార్ అంటే ఇష్టం అని. ఫ్రై ఏం చేయాలి, కాకరకాయలు ఉన్నాయి. నా ఫేవరెట్ కాకరకాయ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుంది అదే ఆలోచిస్తున్నాను. నేను కూడా చేస్తే మీతో షేర్ చేస్తాను. కాకరకాయ ఫ్రై ఏంటి, ఏం చేశానో ఏంటో అన్నీ మీతో షేర్ చేస్తాను. మీరైతే బ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీరు ఫ్రైడే ఏం నైవేద్యం చేశారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేను మళ్ళీ కలుస్తాను. ఇంకా మన సెకండ్ రెసిపీ అయిన చిన్నపిల్లలు కూడా తినేలాగా చేదులేని కాకరకాయ ఫ్రై రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా నేను ముందే ప్లాన్ చేసుకున్నట్టయితే ఓవర్ నైట్ వీటిని సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టి ఆ వాటర్ తీసేస్తాను. అప్పుడు మీరు ఇలా బాయిల్ చేసే అవసరం లేదు. ఇది నేను అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ముందుగా ఒక ప్యాన్లో వాటర్ తీసుకొని అందులో ఇలా చక్రాలలాగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా ఒక మంచి బాయిల్ రానివ్వండి. ఎక్కడి వరకు ఉడికించాలనేది కూడా నేను చూపిస్తాను. నేను వీటిని కాయలుగా ఎందుకు వేయలేదంటే ఇవి చిన్న కాయలు కాదు, కొంచెం పెద్దవే. అంటే ఒక 1/2 కిలోకి 3 వచ్చాయి అంతే. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వీటిలో మీకు సీడ్స్ ఇష్టం లేదు అంటే బాయిల్ అయిపోయాక ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. నాకైతే సీడ్స్ పంట కింద తగులుతుంటే ఇష్టమే కాబట్టి నేను అలా ఉంచేసుకుంటాను. అండ్ పక్కన కాకరకాయలు బాయిల్ అవుతున్నాయి. ఇక్కడ నేను సాంబార్కి రెడీ చేసేస్తున్నాను. సింపుల్గా ప్రెషర్ కుక్కర్ సాంబార్ ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావిడి ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అసలు సాంబార్కి మీరు ఎప్పుడు క్రేవ్ అవ్వాల్సిన అవసరం లేదు. 10 minutesలో అంతా రెడీగా చాపింగ్ అంతా చేసుకొని ఉంటే మీరు 10 minutesలో సింపుల్గా సాంబార్ రెడీ అయిపోద్ది. సో ఎవరికన్నా అవసరం ఉంటే ఒకసారి ఆ వీడియో అయితే చూసేయండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇక్కడ అన్ని పీసెస్ వేసేసి చక్కగా ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేశాను సాంబార్ కోసం. కాకరకాయలు ఇదిగో చూసారా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యి ఇలా బాయిల్ అయితే చాలు. వీటిని పక్కకు తీసేసి చక్కగా స్ట్రైనర్లో వేసి పెట్టేసుకోండి. ఇప్పుడే మీకు కావాలంటే కాకరకాయల మధ్యలోంచి నీట్గా మీరు ఇలా ప్రెస్ చేశారంటే సీడ్స్ అన్నీ వచ్చేస్తాయి, రిమూవ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోండి. కాకరకాయలు కొంచెం డీప్ ఫ్రై చేయాలి కాబట్టి మామూలు కర్రీస్ కన్నా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మామూలుగా మీరు తీసుకున్న క్వాంటిటీకి 2 tablespoons వేసుకుంటారనుకోండి, దీనికి 4 tablespoons వేసుకోండి. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి మంచిగా డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, కానీ ఆయిల్ అంతా చేదైపోద్ది. తర్వాత మళ్ళీ దాన్ని దేనికి వాడలేం కాబట్టి కొంచెం ఓపిక్గా ఇలానే ఫ్రై చేసుకోండి. నేనైతే ఇలా నా కాకరకాయలు ఫ్రై చేసేసుకుంటున్నాను. కాకరకాయలు పర్సనల్గా నాకు చాలా ఇష్టం. స్టఫ్డ్ కాకరకాయ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. అన్నిటికీ లోపల పెట్టే స్టఫింగ్ అయితే సేమ్. దీనికి పైనుంచి వేసిన, అందులో స్టఫ్ చేసిన, ఇలా కుక్ చేయడం వల్ల చేదు అనేది అస్సలు ఉండదు. నేను ఓన్లీ సాల్ట్తో కుక్ చేశాను కదా, మీరు అందులో చింతపండు కానీ కొంచెం పెరుగు కానీ వేసుకొని కుక్ చేసుకున్న అసలు చిరు చేదు అంటారు కదా, అది కూడా లేకుండా పోతుంది. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే మా పాప కూడా తింటుంది కాకరకాయ ఫ్రై. సో అసలే చాలా చూజీగా ఉంటుంది తను ఫుడ్ విషయంలో. తను తింటుందంటే ఇంకా నార్మల్గా ఫుడ్ తీసుకునే పిల్లలు ఈజీగా తినేయచ్చు. అందుకే చెప్తున్నాను, పిల్లలకి కూడా అప్పుడప్పుడు కాకరకాయ పెట్టాలి, హెల్త్కి మంచిది కాబట్టి. ఎప్పుడైనా ఇలా 10-15 daysకి ఒకసారి చేస్తూ ఉండండి. చేదుగా ఉండదు కాబట్టి పిల్లలకి ఈజీగా ఉంటుంది తినడానికి. ఇలా కాకరకాయలు ఇలా ఫ్రై అయితే చాలు. ఇంకొంచెం క్రిస్ప్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. మరీ క్రిస్పీగా ఉంటే పీసెస్ తినదు మా పాప, గట్టిగా ఉన్నాయంటది. కొంచెం మెత్తగా ఉంటే ఏంటంటే ముద్దకు ఒక ముక్క పెట్టుకొని హ్యాపీగా తినేయచ్చు అనమాట. అలా ఫ్రై చేసేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఆయిలే సరిపోద్ది మీకు. అందులో పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి. ఈ కాకరకాయ రెసిపీకి కరివేపాకు మ్యాండేటరీ కాబట్టి నేను వెళ్ళి మా గార్డెన్లో ఉన్న చిన్న మొక్క నుంచి కొంచెం కరివేపాకు అయితే కోసుకొచ్చి వేసేసాను. నార్మల్ పోపు దినుసులే, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కరివేపాకు వేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవడమే. ఆయిల్ మాత్రం తప్పకుండా అదే యూస్ చేయండి. అందులో బోల్డ్ అంత కాకరకాయ ఫ్లేవర్ ఉంటుంది. దానివల్ల మీ కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఆయిల్ మాత్రం చేంజ్ చేయకండి, డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అని. తర్వాత పైనుంచి ఈ స్టఫింగ్ పౌడర్ వేసేసుకోవడమే.
నేను చెప్పాను కదా ఆ కాకరకాయ రెసిపీ లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. నేను ఇక్కడ క్యాజువల్గా మీకు చెప్పేస్తాను. ఇందులో మీరు ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, ఉప్పు, కారం, జీలకర్ర, ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలు. ఈ పౌడర్ అయితే రెడీ అయిపోద్ది. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి అంతే. ఇది మీరు ఇందులోనే కాదు, నార్మల్ బెండకాయ, దొండకాయ ఫ్రైల్లో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయలో అయితే మరీ బాగుంటుంది. చిక్కుడుకాయ కాకరకాయకి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈవెన్ మీరు క్యాప్సికమ్ ఫ్రై చేసుకున్నా కూడా వేసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా కొన్ని వెజిటబుల్స్కి సూట్ అవుతాయి కదా, అలా ఇది చిక్కుడుకాయ కాకరకాయకి బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఈ పౌడర్ వేసుకుంటే దీన్ని మీరు పప్పుతో కానీ సాంబార్తో కానీ ఎందులోనా తినచ్చు. ఫైనల్గా మా లంచ్ రెడీ అయిపోయింది. రైస్, మార్నింగ్ చేసిన పాయసం, పాపడ్, కాకరకాయ ఫ్రై, సాంబార్ అన్నీ రెడీ. లంచ్ చేద్దాం అనుకునేసరికి బయట ఇలా అయిపోయింది వెదర్. సడన్గా ఎంత పెద్ద వర్షం వచ్చిందో చూసారా. మేమైతే నేను మా వారు హ్యాపీగా మా లంచ్ టైం ఎంజాయ్ చేస్తూ కుబేరా మూవీ అయితే చూస్తున్నాం. చాలా బాగుంది మూవీ అయితే. అసలు మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంది. ఇప్పుడు మనం ఒక హ్యాపీ ఫేస్ చూస్తాం. హాయ్, మీ డాడీ వస్తే ఫుల్ హ్యాపీ కదా నువ్వు? అవును, మమ్మీ వస్తే ఇష్టం లేదా? మమ్మీ వస్తే ఇష్టమే. హౌ వాస్ యువర్ స్కూల్? గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడంతా జూతే తడిచిపోయినాయి కాబట్టి నేను ఇక్కడ వస్తా. ఓకే, ఫుడ్ తిన్నావా లేదా? తినేసా. గుడ్. యమ్మీ 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 ఫర్ మై టమ్మీ. గుడ్. లెట్స్ గో ఇన్. ఇంకొచ్చి ఫ్రెష్ అయిపోవాలి. యా. ఇంకా అలా మా అమ్మాయి కూడా వచ్చింది. మా వారు ఉన్నారు కాబట్టి నేను వెళ్ళే పని లేదు, ఆయన వెళ్ళి తీసుకొచ్చేసారు. వాళ్ళ డాడీ వెళ్తే తనకి ఇంకా హ్యాపీ. యూజువల్గా ఆఫ్టర్నూన్స్ ఉండరు కదా, ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడే తనకు కుదురుతుంది కాబట్టి వెళ్ళి తీసుకొచ్చేసారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్నాం. నిద్ర అయితే పోలేదులేండి. తనకు కూడా, తను వచ్చరికి మేము భోజనం చేసాం కాబట్టి తనకు భోజనం పెట్టేశాను. ఇంకా అలా కాసేపు రిలాక్స్ అయ్యాం. క్రికెట్ క్లాస్ క్యాన్సిల్ అని తెలిసింది, ఎందుకంటే వర్షం పడింది కదా బాగా. ఆ వర్షం అలా ఒక 1.5 అవర్ పడింది. మధ్యలో డ్రిజిల్ అయింది అండ్ ఇంకా వర్షం బాగా ఎక్కువ ఉందని క్రికెట్ క్లాస్ అయితే క్యాన్సిల్ అయింది. దాన్ని సండేకి కాంపన్సేట్ చేస్తానని చెప్పారు. ఇంకా అలా రిలాక్స్ అయ్యి లేచాక ఈవినింగ్ వెదర్ బాగుంది, మరి ఏదో ఒక స్నాక్ కావాలి కదా. మా వారు కూడా ఎలానో ఇంట్లోనే ఉన్నారులే, టీలో తినడానికి బాగుంటుంది కదా అని నేనైతే ఇక్కడ సింపుల్గా పకోడీ వేస్తున్నాను. ముందు వేరేదో ప్లాన్ చేశాను కానీ ఇంక ఇప్పుడు టైం అయిపోయేలా ఉంది. మళ్ళీ నేను వీళ్ళకి స్నాక్స్ చేసి ఇచ్చేసి టీ తాగేసి మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకోవాలి, ధూపం వేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయిలే అని ఆనియన్ పకోడీ అయితే అందరు ఇష్టంగా తినేస్తారు కదా అండ్ టేస్టీగా కూడా ఉంటుందని పకోడీ అయితే వేసేసుకుంటున్నాను. ఇంతకీ మీకు వర్షం పడుతుంటే ఫస్ట్ గుర్తొచ్చే స్నాక్ ఏంటనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ నేను నిన్నటి వీడియోలో ఒక విషయం చెప్పాను, హైప్ అనే ఆప్షన్ గురించి. అది మీలో ఎంతమంది ఐడెంటిఫై చేశారు, ఎంతమంది నా వీడియోకి హైప్ ఇచ్చారు అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానండి. ఒక చిన్న కామెంట్ డ్రాప్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా, హ్యాపీగా ఉంటుంది. మీరు నాతో కనెక్ట్ అవుతున్నారు, నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు అని నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట. మీరు ఎవరైనా ఇక్కడ కామెంట్ చేయలేకపోతే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, అక్కడ కూడా మీరు నాకు డిఎం చేసేయచ్చు. మనం హ్యాపీగా మాట్లాడుకుందాం. ఈ పకోడీ కాంబినేషన్గా నేనైతే ఈరోజు టీ ఏం పెట్టలేదు, గ్రీన్ టీ తాగుదాం అనుకున్నాం. లంచ్ హెవీగా అయింది కదా, సో మళ్ళీ పకోడీ అంటే ఇంకా హెవీ అవుద్ది కానీ గ్రీన్ టీ తాగుదాం అన్నారు మా వారు. సో మా అమ్మాయికి పాలు ఇచ్చేసాను. మాకైతే గ్రీన్ టీ అండ్ పకోడీతో మా ఈవినింగ్ ఎంజాయ్ చేసేసాం. ఇంకా మన క్లీనింగ్ లిక్విడ్ విషయానికి వచ్చేస్తే ఇది చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట కొనుక్కునే వాటికన్నా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మన ఛానల్లో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ ఒకసారి అయితే షేర్ చేస్తాను. ఇది మీరు యూజ్ చేసే మీ యూసేజ్ని బట్టి ఎంత కావాలి అనేది డిసైడ్ చేసుకోండి. కావాల్సినవి అయితే ఇవి, మీకు బేకింగ్ సోడా, వెనిగర్, మన డిష్ వాష్ లిక్విడ్,
ఏదైనా ఫ్యాబ్రిక్ కండిషనర్ వాటర్ అయితే సరిపోతుంది. నేనైతే ఈ కప్ మెజర్మెంట్తో చెప్తున్నాను, మీరు ఏదన్నా మెజర్మెంట్ తీసుకొని ఇలానే ఫాలో అవ్వండి. నేను ఈ కప్తో 2 కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. 2 కప్స్ వాటర్కి 1/2 కప్ వెనిగర్ అయితే సరిపోతుంది. మన సింథటిక్ వెనిగర్ ఉంటుంది కదా, అది యూజ్ చేయండి. 1/2 కప్ వెనిగర్ తీసుకున్న తర్వాత ఇందులో 1 ఫుల్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేయాలి. బేకింగ్ సోడా వెనిగర్లో యాడ్ చేయగానే ఎలా రియాక్ట్ అయిందో చూసారా. ఇదే క్లీనింగ్కి బాగా యూజ్ అవుతుంది. ఎంత హార్డ్ స్ట్రెయిన్స్ ఉన్నా సరే జిడ్డు మరకలు ఈ బేకింగ్ సోడా వల్ల చక్కగా క్లీన్ అయిపోతాయి. అండ్ జిడ్డు మరకలు ఆ జిడ్డంతా లేకుండా ఉండడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఎనీ డిష్ వాష్ లిక్విడ్, మీరు ఇక్కడ మన వాషింగ్ మిషన్కి యూస్ చేసే లిక్విడ్ డిటర్జెంట్ కూడా వాడచ్చు. నేనైతే విమ్ లిక్విడ్ వాడాను. తర్వాత మంచి స్మెల్ కోసం ఒక 1/2 కప్ అయితే కంఫర్ట్ యూస్ చేశాను. కంఫర్ట్ కాదు, నేను ఇక్కడ సాఫ్ట్ టచ్ యూస్ చేశాను. మీరు కంఫర్ట్ కూడా యూస్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మీరు నైట్ కిచెన్ క్లీన్ చేసి వదిలేశారంటే మార్నింగ్ వరకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కిచెన్ నుంచి. ఇలా ఏమన్నా స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా మీ దగ్గర, నా దగ్గర ఎప్పుడో కొన్న మిస్టర్ మజిల్ బాటిల్లోనే నేను ఇది యూస్ చేస్తున్నాను. లేకపోతే మనకి ఇలా స్ప్రే బాటిల్స్ చాలా వస్తూనే ఉంటాయి డిఫరెంట్ పర్పస్లో, ఎందులోనా వేసుకొని మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు నీట్గా చూపిస్తాను ఎలా క్లీన్ అవుతాయి, డిఫరెంట్ పర్పసెస్లో ఎలా యూస్ చేసుకోవచ్చు అని. ఇక్కడైతే నా గ్లాస్ టాప్ ఇది జిడ్డుగా ఉంది. పాపడ్ అవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇలా కొంచెం స్ప్రే చేసారంటే ఒక మంచి మైక్రోఫైబర్ క్లాత్ కానీ రీయూజబుల్ టిష్యూస్ కానీ ఏదైనా మీరు ఏది యూస్ చేస్తే అది, దాంతో ఇలా మంచిగా వైప్ చేస్తే చక్కగా షైన్ అవుతుంది. కిచెన్ నుంచి మంచి స్మెల్ వస్తుంది. ఇదైతే బ్యాక్ సైడ్ ఉండే వాల్ స్టవ్ వెనకాల. నాది ఎక్కువ గ్రీజీగా లేదు కాబట్టి మీకు పెద్ద డిఫరెన్స్ కనపడకపోవచ్చు, కానీ గ్రీజీగా ఉన్న ప్లేసెస్లో స్ప్రే చేసి క్లీన్ చేశారంటే మీకు డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుంది. బయట వందలు పెట్టి కొనడం కన్నా ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు రెగ్యులర్గా కిచెన్ క్యాబినెట్స్ కూడా దీన్నే స్ప్రే చేసేసి నీట్గా యూస్ చేసేయచ్చు. కాలిన్తో 1 వీక్కి 10 డేస్కి ఒకసారి చేసినా సరే రెగ్యులర్ పర్పస్లో ఇదైతే ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఏమంటారు, ఇంతకీ లిక్విడ్ మీకు నచ్చిందా? ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా యూస్ఫుల్గా అనిపించిందో నాతో చెప్పండి. అండ్ ఇది బాగా జిడ్డుగా ఉండే చిమ్నీకి కూడా చాలా ఈజీగా పోతాయి మరకలు అయితే. నేను ఇక్కడ జిడ్డుగా ఉన్న చిమ్నీ మీద స్ప్రే చేసి కావాలని దీన్ని జిడ్డుగా చేశాను, ఓన్లీ మీకు చూపించాలి క్లీనింగ్ లిక్విడ్ యూసేజ్ అని. ఇప్పుడు మీకు నాప్కిన్ చూపిస్తాను చూడండి, ఎంత జిడ్డు ఉందో చిమ్నీ మీద. అదంతా మీరు ఒక సింగిల్ స్ప్రే చేసి వైప్ చేశారంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. సో శ్రావణ మాసం క్లీనింగ్లో ఉన్నారు, ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే షేర్ చేస్తున్నాను. ఎలా అనిపించిందో నాతో చెప్పడం మర్చిపోకండి. చిమ్నీ చూసారా ఎంత బాగా షైన్ అవుతుందో. క్లీన్ చేయని ప్లేస్కి చేసిన ప్లేస్కి డిఫరెన్స్ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫైనల్గా ఈ పైన కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. క్లాత్కి చూడండి ఎంత జిడ్డు వచ్చిందో, ఇంత జిడ్డు ఉంది చిమ్నీ మీద. ఇదంతా ఒక సింగిల్ స్ప్రేతో పోయింది. చాలా బాగుంది కదా, మ్యాజిక్లా అయిపోద్ది. సో ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు యూస్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.